వల్ల మరి అంత డబ్బు ఎవరు కట్టాలి, ఎటు పోతుంది, ఎవరు తెలియలేదంటే అంతా శివభక్తులే, తట్లో చేపలు మాత్రం ఉండవు. ఎవరు తినకుండా, ఎక్కడ అన్యాయం జరగకుండా, ఎక్కడ కరప్షన్ లేకుండా ఏం జరుగుతుంది? ఇది మనం సీరియస్గా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఇది ఏమంటారంటే ఒక చిన్న తప్పే కదా అంటారు. చిన్న తప్పు ఒక్క పీరే కదా, లేకపోతే ఒక బ్లాక్లో 2-3 పీర్స్ కదా అని అంటారు. నాకు అర్థం కావట్లేదు. కొంతమంది తప్పులు చేయొచ్చు, కానీ డాక్టర్ తప్పు చేయకూడదు. డాక్టర్ తప్పు చేస్తే మనిషి ప్రాణానికే ప్రమాదం. డాక్టర్ తప్పు చేయొద్దు. డాక్టర్ తప్పు అట్లే ఇది మనకి ఆక్సిజన్ లాంటిది, గుండెకాయ లాంటిది ఇరిగేషన్ ప్రాజెక్ట్. అక్కడ తప్పు చేసి చిన్న తప్పే కదా, సరిదిద్దొచ్చు కదా. అసలు ఆ తప్పుకి ఎందుకు అవకాశం ఇచ్చారు? అది ఎంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది, అది మనం అర్థం చేసుకోవాలి అధ్యక్ష. అందుకే టు ఎర్ర్ ఈజ్ హ్యూమన్, బట్ in sensitive projects like Kaleswaram, that proverb cannot be applied. Here to err is a fatal. Sensitive projects lo tappu cheyadam anedi adi maranamtho samanam. అందువల్ల దీనిపైన సీరియస్గా ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఈ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్న ఈ గవర్నమెంట్ బాగా డెమోక్రటిక్గా ఆలోచన చేస్తున్నట్టుగా ఉన్నాయి. ఇంతకుముందు చూసాం మనం, ఏ చిన్నది తప్పు జరిగినా ఇమీడియట్గా కేసులు పెట్టడమో, లోపలేయటమో, అది వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారనే ఆలోచన ఏంటో కానీ కొద్దిగా జాగ్రత్తగా ఆలోచన చేస్తున్నట్టు ఉన్నారు. అల్టిమేట్గా ఇందులో రిపోర్ట్లో ఏముందో చివరిలో నేను చెప్తాను, దాన్ని బట్టి చేస్తే బాగుంటుంది అధ్యక్ష. తర్వాత ఇక్కడ మనం అసలు అన్ని తప్పులే, ఒక తప్పు కాదు అధ్యక్ష, ఒక తప్పు కాదు. మేడిగడ్డకు ఎంపిక చేసే స్థలం ఒకటి, అది ఇసుక ప్రాంతం, దానిలో చేయడానికి వీల్లేదు. బెరాజ్ అయితే తప్పనిసరిగా చేయొచ్చు, కానీ దానిలో కూడా కొద్ది టెక్నికల్ ప్రాబ్లం వస్తే అది కూడా చెడిపోయిద్ది. అది అగెన్స్ట్ ద ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ దే ప్రొసీడెడ్ ఫర్ అదర్. అది అట్లే దాని కింద శాండ్ స్టోన్స్ ఇవన్నీ ఉన్నాయి, అది వాళ్ళు వెళ్ళలేదు. అలాగే క్వాలిటీ కంట్రోల్ మెజర్స్ కానీ ప్రొసీజర్స్ కానీ చేపట్టలేదు అధ్యక్ష. బ్లాక్ 7 మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడానికి కారణం ఏంటంటే టైమ్లీగా 2019లో క్యావిటీ బయటపడితే, బొంగలం బయటపడితే 2022 వరకు కూడా దాన్ని పట్టించుకోలేదంటే ఎంత నిర్లక్ష్యం జరిగిందో, వాళ్ళ ఫోకస్ దేని మీద ఉందో మనకి అర్థమవుతుంది అధ్యక్ష. ఆ విధంగా ప్రాజెక్టులు అంటే మెయిన్ 4 అంశాలు మ్యూచువల్ కనెక్టెడ్గా ఉంటాయి అధ్యక్ష. 1 డిజైన్, 2 క్వాలిటీ, 3 O&M, 4 కన్స్ట్రక్షన్. ఇక్కడ క్వాలిటీలో డిజైన్ అది ఎంత మేరకు కరెక్టా కాదా అనేది వాళ్ళు ఎక్స్పర్ట్ చెప్తారు, కానీ క్వాలిటీలో ఖచ్చితంగా కాంప్రమైజ్ అయ్యారు. O&M అంటే ఎప్పటికప్పుడు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్, దానిలో ఫెయిల్ అయ్యారు. అదేవిధంగా కన్స్ట్రక్షన్ L&T కంపెనీ, దానికి సంబంధించి కన్స్ట్రక్షన్ వాళ్ళు కూడా జాగ్రత్త చూసుకోవాలి, పెద్ద ప్రెస్టేజ్ కంపెనీ అది, వాళ్ళందరూ ఫెయిల్ అయ్యారు. అందువల్ల వీటన్నిటిపైన వాళ్ళని ఫిక్స్ చేయాల్సినటువంటి అవసరం ఉందని నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా అంతకుముందు హనుమంతరావు గారు అని ఉండేవాడు, శివరామకృష్ణ గారు, హనుమంతరావు గారు, వాడు బాగా ఎక్స్పర్టైజ్డ్ ఇంజనీర్స్. ఆయన చెప్పాడు, ఇంత పెద్ద ఈ పనికిరావు, ఇంత అవసరం కొన్ని సందర్భాల్లో కొన్ని పెట్టొచ్చు, కానీ ఇక్కడ పనికిరాదు, ఇది స్టెపుల్ ఆర్డర్లో చిన్న చిన్న బ్యారేజీలు కట్టుకోవాలని చెప్పాడు. అలాగే ఆయన కమిటీ వేశారు పాత గవర్నమెంట్, ఇది అంతా కూడా ఇంతకుముందు కూడా చర్చకు వచ్చింది.